వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. బంద్తో బీసీ సంఘాలు తమ తడాకా చూపిస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి అన్ని పార్టీల నేతలు కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి బంద్ నిర్వహిస్తున్నాయి. బస్ డిపోల వద్ద బైఠాయించడంతో ఒక్క ఆర్టీసీ బస్సు కూడా రోడ్డెక్కలేదు. ఇక 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని నినాదాలు కూడా చేస్తున్నారు. బీసీ సంఘాల బంద్ కు అటు అధికార కాంగ్రెస్ పార్టీతో సహా బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం పార్టీలు మద్దతు తెలిపాయి. బంద్ లోనూ ప్రత్యక్షంగా పాల్గొంటున్నాయి. ఇక బంద్ హింసాత్మకంగా మారే అవకాశం ఉందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక బీసీ బంద్ తో బీసీలు తమ పంతం సాధించుకుంటున్నారా? ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ నుమన్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అండ్ అదే విధంగా రాజకీయ విశ్లేషకులు డాక్టర్ శేషు గారు కూడా ఉన్నారు. అండ్ అదే విధంగా బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఎస్, అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్, ముందుగా శేషు గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ప్రభుత్వమే బీసీ బంద్ కు సంబంధించి వాళ్ళే మద్దతు నిల్చుంటున్నారు. ఇది ఎవరి ఫెయిల్యూర్ అనుకోవాలి? అండ్ ఇంకొకటి, ఎన్నో ఏళ్ల నుంచి కూడా అటు బీసీలు తమ హక్కుల కోసం పోరాడుతూనే వస్తున్నారు. అన్ని బానే ఉన్నాయని అనుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ మాట ఇచ్చింది. సరే, అయినప్పటికీ కూడా అసలు ఇప్పుడు ఈ బంద్ లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అన్ని వచ్చినా కూడా అసలు ఎవరిపైన కొట్లాడుతున్నారన్న ఒక కన్ఫ్యూజన్ ఈ రోజు మనకు కనిపిస్తుంది బీసీ బంద్ కారణంగా. సో ఏంటి, ఏమనుకోవచ్చు? అందరికి నమస్కారం. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు సాధించడానికి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రారంభమైంది. ఈ బంద్ లో అన్ని రాజకీయ పక్షాలు మద్దతు తెలిపాయి, పాల్గొంటున్నాయి. వాళ్ళతో పాటు బీసీ సంఘాలు, కుల సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, సామాజిక సంఘాలు, విద్యార్థి సంఘాలు అన్ని కూడా బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నటువంటి నేపథ్యం. నేను ముందే చెప్పాను, ఇది పార్టీలకు సంబంధించిందో లేకపోతే ఏ ఒక్క వర్గానికి సంబంధించిందో కాదు. ఇది ఒక ప్రజల ఆకాంక్షకు మేరకు జరుగుతున్నటువంటి ఒక ప్రజా బంద్ గానే మనం చూడాలి. ఈ సందర్భంగా నేను జీ న్యూస్ కి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకనంటే ఈ సమస్య మొదలైన దగ్గర నుంచి 42% రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలనే విషయం పైన, తరువాత సుప్రీంకోర్టులోను హైకోర్టులోను జరుగుతున్నటువంటి కేసులు, విచారణలు, పూర్వాపరాలపైన, వీటన్నిటిపైన జీ న్యూస్ పెద్ద ఎత్తున అటు ఎక్స్పర్ట్స్ తోటి, ఇటు అడ్వకేట్స్ తోటి, అటు బీసీ సంఘాలతోటి పెద్ద ఎత్తున చర్చ పెట్టి 42% రిజర్వేషన్ల సాధనకి బీసీలకు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చినందుకు జీ న్యూస్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి, అంతేగాని అన్ని రాజకీయ పార్టీలతోటి ఈ బంద్ జరగట్లేదనే విషయాన్ని గుర్తు చేసుకోవాలా. బట్ ఈ బంద్ బీసీ ప్రజల నాయకత్వంలో జరుగుతుందనేటటువంటి విషయాన్ని, ఒక అనివార్యమైనటువంటి పరిస్థితులలోనే రాజకీయ పార్టీలు వాళ్ళన్ని కూడా మద్దతు తెలపడానికి వచ్చాయి. అయితే ఇక్కడ మనం మొట్టమొదట 42% రిజర్వేషన్ల అంశంలో గాని, ఈ సమస్యలో గాని మనం సాధించిన విజయం ఏంటి అని అంటే, ఇవాళ అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా అటు అసెంబ్లీలో గాని, ఇవాళ బంద్ సందర్భంగా రోడ్లపైన గాని అన్ని రాజకీయ పక్షాలు మద్దతు సాధించటమే మొట్టమొదటి విజయంగా మనం చూడాలి. ఇక తర్వాత రిజర్వేషన్ లో అడ్డుకునేటటువంటి వాళ్ళ ఓటమి ఏంటి అని అంటే, తెలంగాణ రాష్ట్రంలో 243 కులాలు ఉన్నాయి. 243 కులాలలో ఒక్క కులం తప్ప, అంటే మనం కులం ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను కానీ లేకపోతే అట్లా మాట్లాడే అంశం కాదు. 243 కులాలు తెలంగాణలో ఉంటే ఒక్క కులం తప్ప మిగతా 242 కులాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇవాళ బంద్ కి మద్దతిస్తున్నాయి, బీసీల రిజర్వేషన్లు రావాలని కోరుకుంటున్నాయి. కాబట్టి అది వాళ్ళ ఓటమిగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక చాలా మంది కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఏంటి అంటే, మరి ఇన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చిన తర్వాత మీకు బంద్ ఎందుకు, మరి ఎందుకు రిజర్వేషన్లు రావటం లేదు అనేటటువంటి ఒక ప్రశ్న చాలా మంది చాలా సందర్భాల్లో క్షేత్రస్థాయిలో అడుగుతున్నటువంటిది. అయితే ప్రజాస్వామ్యంలో సమస్యలను పరిష్కరించుకోవటానికి బంద్ అనేది ఒక అస్త్రంగా వాడుకుంటాం.
అందుకే ఇవాళ ఆ బంద్ అనేటటువంటి అస్త్రాన్ని వాడుతున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వాలకి చట్టసభలకి తెలియజేయటానికి బంద్ని ఒక సాధనంగా వాడుకుంటాం. ఆ సాధనంగా వాడుకోవటానికే ఇవాళ ఈ బంద్ అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నామనే విషయాన్ని గమనించాల. ఇక ఇప్పుడు ఏంటి అనంటే ఏదో బంద్ ప్రకటించాం కాబట్టి ఈ బంద్కి మద్దతు ఇచ్చి చేతులు దులుపుకుంటాం, మా పని అయిపోయిందని అనుకుంటే కుదరదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే బంద్ తర్వాత ఇవాళ బంద్లో ప్రజల ఆకాంక్ష ఇప్పటికే తెలిసిపోయింది. ఇవాళ సకల జనులు బంద్లో పాల్గొంటున్న సందర్భం, ఇవాళ అన్ని వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేసినటువంటి సందర్భం, ఇవాళ అన్ని సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు రోడ్ల పైన తమ ఆకాంక్షలను తెలియజేస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఇవాళ రాజకీయ పార్టీలు ఏదో మద్దతు ఇచ్చి ఒక ర్యాలీ చేసి మమ అనిపించేటటువంటి కార్యక్రమం కాకుండా బంద్ తరువాత రాజకీయ పక్షాలు రాజకీయ పార్టీలు, ఎందుకంటే సంఘాల కంటే పార్టీలు బలమైనవి కదా ప్రజాస్వామిక వ్యవస్థలో. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఈ రిజర్వేషన్ల సాధనకు ఒక కార్యాచరణ తీసుకోవాలి. వాళ్ళు 42% రిజర్వేషన్లు బీసీలకు సాధించడానికి ఒక కార్యాచరణ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒకటి. రెండోది, ప్రభుత్వాలు ఏం చేయాలి అంటే రిజర్వేషన్ల సాధనకు చట్టసభలను ఉపయోగించి చట్టాల ద్వారా రిజర్వేషన్లు సాధించేటటువంటి ప్రయత్నం చేయాలి. రెండు ప్రభుత్వాలు, పార్టీలు కార్యాచరణ రూపొందించాలి, ప్రభుత్వం చట్టం రూపొందించి రిజర్వేషన్లు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా ఏదో బంద్కు మేము మద్దతు ఇచ్చాం, బంద్లో పాల్గొన్నాం, మా పని అయిపోయింది అని అనుకుంటే కుదిరేటటువంటి అంశం కాదనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇంకా ఈ విషయం ఏంటంటే అసలు ఈ రిజర్వేషన్ల పైన అటు మీడియాలో గాని ఇటు ప్రైవేట్ చర్చల్లో గాని ఆన్ ద రికార్డ్ ఆఫ్ ద రికార్డ్ గాని ఏది న్యాయము ఏది అన్యాయం అనేటటువంటి దానిపైన ఒక చర్చ చేస్తున్నారు. దానికి జీ న్యూస్ వేదికగా నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఎందుకు అనంటే ఈ 42% రిజర్వేషన్లు ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్నప్పుడు అది జీవో కావచ్చు, బిల్లు కావచ్చు, సవరణ ద్వారా కావచ్చు, ఆర్డినెన్స్ ద్వారా కావచ్చు, ఇవ్వాలనుకుంటున్నప్పుడు అడ్డుకుంటున్నటువంటి వాళ్ళకి నేను ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. వాళ్ళు అనేక సందర్భాల్లో జీ న్యూస్ లో కూడా మాట్లాడారు. వాళ్ళకి నేను వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటి అనంటే తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణాలు ఎన్ని కులాలు ఉన్నాయి? 18 కులాలు ఉన్నాయి. ఎంత పర్సంటేజ్ ఉన్నారు? 18% ఉన్నారు. వాళ్ళు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందుతున్నది ఎంత? 10%. మరి ఇది న్యాయమైనప్పుడు ఇది న్యాయమైనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎందరున్నారు? 134 కులాలు ఉన్నాయి. 134 కులాలు ఉన్నాయి. ఎంత పర్సంటేజ్ ఉన్నారు? 56% ఉన్నారు. మాకు వస్తున్న రిజర్వేషన్లు ఎంత విద్యా ఉద్యోగాల్లో? కేవలం 29 మాత్రమే. అంటే అక్కడ మీకు రిజర్వేషన్లు న్యాయమైనప్పుడు ఇక్కడ వచ్చే రిజర్వేషన్లను మీరు అడ్డుకోవటంలో ఉన్నటువంటి న్యాయం ఏంటో మాకు అర్థం కానటువంటి విషయం. ఒకనాడు ఇదే వర్గాలు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడి ఇవాళ రిజర్వేషన్లు వస్తే అప్పనంగా తీసుకొని మిగతా వర్గాల రిజర్వేషన్లు పెంచుతుంటే అడ్డుపడటం ఏ న్యాయమో ఏ సహజ న్యాయమో వారే చెప్పాలి. రెండోది, రిజర్వేషన్లు లేకపోతే మమ్మల్ని ఎంత అణిచివేస్తారో చెప్పటానికి ఒక ప్రధాన ఉదాహరణ ఉంది. ఇవాళ తెలంగాణ శాసనసభే దానికి ఉదాహరణ. తెలంగాణ శాసనసభలో అన్రిజర్వ్డ్ స్థానాలు ఎన్ని ఉన్నాయి? 88 ఉన్నాయి. 88 అన్రిజర్వ్డ్ స్థానాలు ఉంటే ఒకే ఒక్క కులం 43 శాసనసభ స్థానాలని కైవసం చేసుకుంది అంటే రిజర్వేషన్లు లేకపోతే మాకు బట్టే గతి అది. అదే ఇవాళ స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీల్లో 12,760 గ్రామ పంచాయతీలు ఉంటే మాకు 42% రిజర్వేషన్ ఇస్తే మాకు దక్కే గ్రామ పంచాయతీలు 5,365. ఒకవేళ రిజర్వేషన్లు లేకపోతే మాకు 1000 గ్రామ పంచాయతీలైనా దక్కనిస్తారా? 1000 గ్రామ పంచాయతీల్లోనైనా మమ్మల్ని పోటీ చేయనిస్తారా? 1000 గ్రామ పంచాయతీల్లోనైనా మమ్మల్ని గెలవనిస్తారా? అందుకే ఒక సామాజిక ఇప్పుడు దుడ్డున్నోడిదే బర్రె అనేటటువంటి కథ కాదండి. ఇప్పుడు కర్ర ఉన్నోడి దగ్గర రాజ్యం ఉండాలనేది కాదండి. ఇవాళ సామాజిక న్యాయం జరగాలి. అవకాశాలు దక్కని కులాలకు వర్గాలకు అవకాశాలు దక్కటానికే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్లు పెట్టింది. ఆ సామాజిక న్యాయానికి తూట్లు పొడిచేటటువంటి చర్యలు మీరు చేయటం ఎంతవరకు న్యాయం? ఇదే బుట్టెంగారు మాధవరెడ్డి గారు అనేక టీవీ ఛానల్లో మాట్లాడుతూ
సంచార జాతులపైన ఎంబీసీ కులాలపైన ప్రేమ వలకబోస్తున్నారు. నేను జీ న్యూస్ వేదికగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను మాధవరెడ్డి గారిని. ఏంటి ఆ ప్రశ్న అంటే, మీరు ప్రేమ చూపిస్తున్నటువంటి ఎంబీసీలు, బీసీఏ 57 కులాలు ఉంటాయి. 57 కులాలకు మనం ఇచ్చే రిజర్వేషన్ ఎంత అండి విద్యా ఉద్యోగాల్లో? కేవలం 7%. కానీ మీరు 18 కులాలే, మీరు తీసుకున్న రిజర్వేషన్ ఎంత అండి? 10%. మరి ఇప్పుడు ఎందుకండి మా రిజర్వేషన్లు పెరుగుతుంటే అడ్డుపడి మోకాలడ్డం పెట్టి కాలడ్డం పెట్టేటటువంటి కార్యక్రమాలు? కాబట్టి మీరెంతో మీ అంత వాటా, మేమెంతో మాకంత వాటా. ఏమిటి దీంట్లో ఉన్నటువంటి ఇంజస్టిఫికేషన్? ఎందుకు మీరు పదే కోట్లకు వెళ్లి బీసీల రిజర్వేషన్లు పెంచుతుంటే అడ్డుపడుతున్నారు? 2018లో అడ్డుపడ్డది ఎవరు? గోపాల్ రెడ్డి. 2025లో అడ్డుపడుతున్నది ఎవరు? బుట్టంగారి మాధవరెడ్డి. ఎంతకాలం అడ్డుపడతారండి? ఎన్నిసార్లు అడ్డుపడతారండి? ఎన్ని కోట్లకు వెళ్లి, ఏ స్థాయి కోట్లకు వెళ్లి బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారండి? ఇది ఎంతవరకు న్యాయం అండి? అందుకే ఇవాళ బీసీలందరూ రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. ఇవాళ బంద్ అనేటటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మొత్తం సమాజం అంతా రోడ్డెక్కింది. ఇప్పుడు దీన్ని చూసైనా మీరు ఆగండి, దీన్ని చూసైనా మీ నిర్ణయాలు మార్చుకోండి, మీ వైఖరి మార్చుకోండి. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. ఎస్ నుమన్ గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. సో ఈ రోజు బీసీ బంద్ కు అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మద్దతు తెలుపుతుంది. అండ్ మార్నింగ్ నుంచి మీ వాళ్ళు కూడా ధర్నాలో కనిపిస్తున్నారు ఇక్కడ పడితే. అయితే ప్రభుత్వమే బీసీ బంద్ కు మద్దతు ఇవ్వడం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూరా? It is success. It is success of the Congress party. First of all, very good morning to all the viewers as well as the fellow panel members. So essentially 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్నప్పుడు 11 సంవత్సరాలు అక్కడ బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో ఉన్నా సరే ఏ రోజు కూడా వీళ్ళు బీసీల గురించి, బీసీల మేలు గురించి, బీసీల సామాజిక న్యాయం గురించి మాట్లాడలేదు, చర్చ జరగలేదు. మా నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం, ఇచ్చిన వాగ్దానం ప్రకారం 100% క్యాస్ట్ సెన్సస్ చేసినాము, సహేతుకంగా చేసినాం. మేము సైంటిఫిక్ ఎవిడెన్స్తో పాటు మేము చేసినాం. మేము ఆ డేటాని కలెక్ట్ చేసుకొని డెడికేటెడ్ కమిషన్ చేసుకొని ఏదైతే ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలో ప్రతి ఒక్క ప్రొసీజర్ని ఫాలో చేసినాము. ఏదైతే బీజేపీ పార్టీ ఏమంటుందండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు ఎలో చేయదు 50% కంటే ఆ సీలింగ్ అని చెప్పేసి. దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ ఈస్. అదొక గైడ్ లైన్ మాత్రమే. దానిని చర్చ ద్వారా, డిస్కషన్ ద్వారా, డిబేట్ ద్వారా మనం లోక్సభలో, రాజ్యసభలో డిస్కషన్ చేసి మనం 100% వాళ్ళకి న్యాయం చేయొచ్చు. కానీ చేసే చిత్తశుద్ధి వాళ్ళకి లేదు. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ రోజు మేము తెలంగాణలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ చేసినాము. ఈ రోజు మేము చేసిన తర్వాత ఆయన నిద్రపోతున్నటువంటి నరేంద్ర మోదీ గారు నిద్రలేచినాడు. ఆయన నిద్రలేచి దేశం మొత్తం కులగణన చేస్తా అని చెప్పేసి చెప్పినాడు. దిస్ ఈస్ ద విన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, దిస్ ఈస్ ద విన్ ఆఫ్ రాహుల్ గాంధీ, దిస్ ఈస్ ద విన్ ఆఫ్ రేవంత్ రెడ్డి, దిస్ ఈస్ విన్ ఆఫ్ మహేష్ కుమార్ గౌడ్. నేనేం చెప్తున్నాను అంటే, దిస్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ వీఆర్ వర్కింగ్ ఫర్ ఎ పొలిటికల్ గెయిన్. దిస్ ఈస్ ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద బీసీస్, అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ ద బీసీస్ గురించి మనం మాట్లాడుతున్నాం. వారికి సామాజిక న్యాయం చేయాలి అని చెప్పేసి మాకు 100% డెడికేషన్ ఉంది కాబట్టే మేము ఈ రోజు చర్చ జరుగుతుంది. ఈ రోజు చర్చ కూడా జరిగే పరిస్థితి లేదండి. ఆనాడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏమని చెప్పినండి, ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పేసి చెప్పినాడు. దగుల్బాజీ మాటలు మాట్లాడినాడు. ఏ రోజు కూడా ఆయన బీసీలకు న్యాయం చేసే రకంగా ఆయన చేయలేదు. క్యాస్ట్ సర్వే చేస్తా అని చెప్పినాడు, క్యాస్ట్ సర్వే చేయలేదు. బీసీల కోసం బీసీ డిక్లరేషన్ తీసుకొస్తా అని చెప్పినాడు, బీసీల కోసం చేయలేదు. బీసీ బంధు ఎంతమందికి బెనిఫిషరీలు ఉన్నారో ఒక్కసారి లెక్క తెలియండి. నేను అనేది ఏంటంటే, వాక్ ద టాక్ ఉండాలా. మనం ఏం మాట్లాడుతున్నామో దానిని అమలు చేయాలా. 100% అమలు చేయలేకపోతే మెజారిటీ ఎంతవరకు మనం శ్రమించి మనం అమలు చేస్తున్నామో ప్రజలు చూస్తూ ఉంటారు. మేము మాట ఇచ్చినాం కాబట్టి వాళ్ళ గురించి చిత్తశుద్ధి లేదండి. వాళ్ళని ప్రజలు విశ్వసించరు, వాళ్ళని నమ్మరు. వారేదో దగుల్బాజీ మాటలు, డ్రామాలు 10 సంవత్సరాలు ఉన్నారు. ఏం చేసిండ్రు? నేను అడుగుతున్నా, నేను క్యాస్ట్ సర్వే మీరు ఎందుకు చేయలేదండి? అది మీ చేతుల్లో ఉండే కదండి. మీ చేతుల్లో ఉన్న దాన్ని కూడా మీరు సర్వే చేయకుండా, డేటా తెలియకుండా, లెక్క తెలియకుండా బీసీలు ఎంతమంది ఉన్నారని మీరు లెక్క తెలియలేదండి. ఇట్ ఈస్ ద ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను అనేది ఏంటంటే, దిస్ ఈస్ ద విన్ ఆఫ్ ద బీసీస్, దిస్ ఈస్ ద విన్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు డిస్కషన్ ఓన్లీ తెలంగాణలో కాదండి, మొత్తం భారతదేశంలో జరుగుతుంది. ఈ రోజు ఓబీసీగా చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోదీ గారికి ఆయనకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే హీ హాస్ టు కాల్ ఫర్ ఎ స్పెషల్ సెషన్ ఇన్ ద పార్లమెంట్. స్పెషల్ సెషన్ ని పిలిచి అక్కడ లోక్సభలో, రాజ్యసభలో డిస్కషన్ చేసిన తర్వాత ఎంత టైం పడుతుందండి?
ఎంత టైం పడుతుందండి నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే? ఇట్ టేక్స్ హార్డ్లీ 1 సెషన్. ఒక్క సెషన్ లో దీన్ని తేల్చండి. వాళ్ళు తేల్చరు. ఎందుకు అని అంటే వాళ్ళకి బీసీల మీద కపట ప్రేమ, వాళ్ళకి బీసీలు అంటే ద్వేషం. బీసీలు ఫస్ట్ రాజేందర్ కూడా డైరెక్ట్ అందరు అగ్రనేతలు అందరూ రాజేందర్ గారిని నేను రాజీనామా చేయమని చెప్తున్నా. సో కాల్డ్ రాజేందర్ ఏదైతే మాట్లాడుతున్నాడో పెద్ద మనిషి, ఆయన రాజీనామా చేయమని చెప్తున్నా. ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ గారు ఎంపీగా ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, రాజీనామా చేయాలి. వాళ్ళు రాజీనామా చేసి ప్రెషర్ తీసుకురావాలా. ఎందుకు చేయరండి వాళ్ళు? ఎందుకు చేయరండి? వారికి 2 కేంద్ర మంత్రులు ఉన్నారండి, ఒకరు బీసీగా ఉన్నారండి. వారు ఎందుకు చేయరండి? వారు 100% వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ డెలిగేషన్ తీసుకుపోయి మేము ఆనాడు కోరినాం. మేము ప్రతి ఒక్కరిని ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్ అడిగితే కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదండి. అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. ఈ రోజు నేను ఒక్కటి చెప్పాలని తెలుసుకుంటాను. ఈ రోజు బీఆర్ఎస్ గురించి ఏదైతే మాట్లాడుతున్నారో 10 సంవత్సరాలండి ధర్నా చౌక్ వీళ్ళు క్లోజ్ చేసినారండి. ధర్నాలు కూడా చేసే ఒక హక్కు లేదండి. రైట్ టు ప్రొటెస్ట్ అనే హక్కు ఉందండి మనకి. ఆ రైట్ టు ప్రొటెస్ట్ అనేది తెలంగాణ ప్రజలు మర్చిపోయినరు. ఈ రోజు ఫస్ట్ బంద్ ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళా దాదాపు 12 సంవత్సరాల తర్వాత జరుగుతున్నది. దిస్ ఈస్ ద బ్యూటీ. ఎనీ బిల్ ని తీసుకురావాలి అంటే 2 things షుడ్ హ్యాపెన్, డిస్కషన్ అండ్ డిబేట్. ఈ రోజు డిస్కషన్ జరుగుతుంది, రేపు పొద్దున్న పార్లమెంట్ లో డిబేట్ జరుగుతుంది. 100% బీసీల కోసం న్యాయం జరుగుతుంది. ఓకే అండి. అదే విధంగా బీజేపీ నుంచి దిలీప్ ఆచారి గారు కూడా జాయిన్ అయ్యారు. దిలీప్ ఆచారి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. సో ఏదైతే ఈ రోజు బంద్ కు సంబంధించి అటు కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు అటు బీసీలకు మద్దతుగా అటు బీజేపీ నుంచి కూడా అగ్రనేతలందరూ కూడా వచ్చేసి మద్దతు తెలుపుతున్నారు. ఇందాక రాజేందర్ మాట్లాడారు. అండ్ ఇందాక నుమన్ గారు చెప్పినట్లు కూడా ఏదైతే ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో కూడా ఇదేదైతే బంద్ జరుగుతుందో కూడా ఆయన రాజ్యసభ ఎంపీ, ఆయనకు సంబంధించి ఆయన ఉండగా కూడా ఇంతవరకు బీసీలకు మద్దతు కావాలి, లైక్ రిజర్వేషన్ కావాలని మాట్లాడడం అంటే ఇది ఒక రకంగా బీజేపీ ఫెయిల్యూర్ అని చెప్పేసి కూడా బయట రకరకాలుగా అంటున్నారు. దానికి ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి అందరికి, జీ న్యూస్ ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానలిస్టులకి శుభోదయం. ఇప్పుడు అందమైన ఉపన్యాసాల ద్వారా ఏవి సాధించలేరు. చిత్తశుద్ధి అనేది, నిజాయితీ అనేది తమ ఆచరణ ఎంత సిస్టమేటిక్ గా ఉంది, దాని ద్వారా ఏం ఫలితాలు వచ్చినాయి అనేది చూస్తాము. ఇంతకుముందు కాంగ్రెస్ మిత్రుడు చాలా అందంగా చెప్పిండు, 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్నారు, బీసీలకు ఏం జరగలేదు అని చెప్పి. విషయం మర్చిపోయిండ్రు. వారు 60 సంవత్సరాలు అన్నా మళ్ళా 60 సంవత్సరాల గురించి మాట్లాడకండి అన్న. 11 సంవత్సరాలు మీరేం చేసిండ్రో దాని గురించి మాట్లాడండి. మీరు మాట్లాడితే అక్కడ 1947 కి పోతారు. దాని గురించి మాట్లాడకండి. 11 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, మీరేం చేసిండ్రో దాని గురించి మాట్లాడండి. పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, వీరి గురించి మీరు మాట్లాడే నైతిక హక్కు కూడా మీకు లేదు. మీరు 11 సంవత్సరాలు ఏం చేసిండ్రో దాని గురించి మాట్లాడండి. సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేసిన నేను. మీరు 60 సంవత్సరాల గురించి మాట్లాడకండి, 11 సంవత్సరాలు ఏం చేసిండ్రో దాని గురించి మాట్లాడండి. గారు చెప్పండి. వారిని అయిపోగొట్టండి, వారి అక్కసు వెళ్ళగక్కనియండి, వారి కడుపు మంటను తీర్చుకోనియండి. ఎందుకంటే ఎక్కడ అవకాశం అంటే ఎక్కడ దారులు లేకపోతే అరుస్తారట. అంటే మాట్లాడడానికి ఏమి బేస్ లేకపోతే ఇట్లా అరవడం మొదలు పెడతారట. మేమేం మాట్లాడుతున్నాము, వారేం మాట్లాడుతున్నారు అర్థమైతా ఉంది జీ న్యూస్ ప్రేక్షకులకి. ఓకే, ఇప్పుడే వద్దాము, ప్రస్తుతానికే వద్దాం. 40 సంవత్సరాలు 60 సంవత్సరాలు వినడానికి సిద్ధంగా లేరు కదా. ఎందుకంటే వారి పాలన గొప్పగా లేదు, దిగజారుడు పాలన ఉంది కాబట్టి వారికి వినడానికి ఇంపుగా లేదు కాబట్టి అది వద్దంటున్నారు. ఇప్పటికే వద్దాం, ప్రస్తుతానికి వద్దాము. ప్రస్తుతం జరుగుతున్న అంశము 42% కామారెడ్డి డిక్లరేషన్ లో పెట్టిర్రు, మీరు బీసీ డిక్లరేషన్ అని పెట్టిర్రు. నాట్ ఓన్లీ 42% బీసీ డిక్లరేషన్ లో పెట్టిన అంశాలని ప్రస్తుత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఎన్ని అంశాలని పూర్తి చేసింది? ప్రస్తుతం వారి అధికారంలో ఉండి వారికి ఎక్కడ కూడా రాజ్యాంగ పరంగా గాని చట్టపరంగా గాని ఇబ్బందులు లేకుండా ఉన్న అంశాలపైన ఎంత చిత్తశుద్ధితోటి ఈ ప్రభుత్వము ఏ కార్యాచరణను అమలు చేసింది? 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము బీసీలకు బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల రిజర్వేషన్ టాపిక్ ఉంది. మీరు వేరే టాపిక్స్ మాట్లాడకండి. మళ్ళీ వేరే సెషన్ అడుగుదాం, రిక్వెస్ట్ చేద్దాము, అప్పుడు వేరే టాపిక్స్ గురించి మాట్లాడారు. ఈరోజు రిజర్వేషన్ గురించి ఇంత పెద్ద బంద్ జరుగుతుంటే దాని గురించి మాట్లాడమని చెప్తుంటే రిజర్వేషన్ల గురించి మీరు వేరే ప్రామిసెస్ గురించి మాట్లాడతారు. నాకు అర్థం కాదు. ఒక నిమిషం ఆగండి. దిలీప్ ఆచార్య గారు ప్లీజ్ మేడం, ఒక పని చేయండి, వారొక్కరినే కూర్చోబెట్టి
దాంట్లో సంతోషపడతాడు. కమ్ టు ద పాయింట్. మాట్లాడనీయకండి. మీరు బుల్డోజ్ చేసుకుంటా, మీరు వ్యక్తుల గొంతులను బుల్డోజ్ చేసుకుంటా ఎన్ని సంవత్సరాలు రాజ్యం చేయడం కోసం ప్రయత్నం చేస్తారు అనేదే ఇక్కడ మౌలికమైన ప్రశ్న. మీ చిత్తశుద్ధి నిజాయితీ గురించి ఇక్కడనే ప్రశ్నలు తలెత్తుతా ఉన్నాయి. మీకు అవకాశం ఉండే దగ్గర క్యాబినెట్ లో ఇప్పుడు 56% బీసీలు అని చెప్పి మీకు లెక్క తేలింది కదా. మీరు చెప్పిన లెక్క ప్రకారము క్యాబినెట్ లో బీసీలు జిత్నా ఆబాదీ ఉత్నా హక్దారి రాహుల్ గాంధీ నినాదం ప్రకారం ఉన్నారా? మీరు రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన కార్పొరేషన్ చైర్మన్ల లోపల అంతమంది ఆ దామాషా ప్రకారం ఉన్నారా? వర్గీకరణ చేసినరా? మీరు చెప్పారు కదా ముదిరాజులను బీసీ ఏలకు తీసుకొని వస్తామని చెప్పారు కదా మీ కామారెడ్డి డిక్లరేషన్ లో. మీకు అడ్డంకులు లేని దగ్గర మీరేమో కుప్పిగంతులు వేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీకు అవకాశం లేని దగ్గర మీరు ఇవన్నీ కబుర్లు చెప్పి అందమైన ఉపన్యాసాలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టడం కోసం చూస్తా ఉన్నారు. ఎన్ని రోజులు మభ్యపెడతారండి? ఏం చేశారు మీరు? మన హైకోర్టులో ఏం చెప్పింది కోర్టు, సుప్రీంకోర్టులో ఏం చెప్పింది? మీరు మేము ఘనత వహించిన కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, మాకు పాలనానుభవం ఉంది, మాకు థింక్ ట్యాంకర్లు ఉన్నారు, మేము దానికి సంబంధించిన మొత్తము ఎక్సైజ్ పూర్తి చేసినాము, దీనికి ఏమీ అడ్డంకులు లేవు, ఎవరు అడ్డుపడ్డా భూమి ఆకాశం ఏకమైనా మేము 42% రిజర్వేషన్లు అమలు చేసి తీర్తామని చెప్పారు కదా. ఇప్పుడు ఎందుకు ఈ సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు? మీ చిత్తశుద్ధి ఎక్కడ పోయింది? మీరు చెప్పారు కదా పార్లమెంట్ లో ప్రవేశపెట్టలేదని చెప్పి. మీరు పార్లమెంట్ లో ఎన్ని దఫాలుగా లేవనెత్తిర్రు ఈ అంశాన్ని. తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపింది. పార్లమెంట్ లో బిల్లు పెట్టండి అని తెలంగాణ కామెంటరీ తప్ప ఎవరు చేయాలని అడుగుతున్నా నేను. ఎవరు చేయాలి? పార్లమెంట్ లో డిస్కషన్ ఐటమ్ రావాలి అని అంటే, పార్లమెంట్ లో డిస్కషన్ ఐటమ్ రావాలంటే ఎవరు చేయాలా? మేడం ఎవరు చేయాలి? సమాధానం చెప్పండి. చెప్పండి. మీరు ఈ విధమైన గొంతు నొక్కుడు విధానాన్ని ఎవరు నొక్కట్లేదండి దిలీప్ గారు. దిలీప్ గారు ఎవరు నొక్కట్లేదు. సమాధానం మీరు తప్పుదో పట్టిస్తున్నారు. కింద కాలుతా ఉంటది. ఏ మాటలు మాట్లాడుతున్నారండి మీరు? పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోండి. మీరు డిబేట్ లో ఉన్నారు. మీరు కొన్ని వేల మంది చూస్తున్నారు. కింద పైన ఎట్లా మాట్లాడతారండి? నాకు అర్థం కాదు. మీకు ఏమైనా బుద్ధి ఉందా మీకు మాట్లాడడానికి? మీకు మాట్లాడే పద్ధతి తెలియదు. మీకు ఎట్లా మాట్లాడతారండి? మీరు ఇంతమంది ఉన్నారు, ఎట్లా మాట్లాడతారు? మీరు నాకు అర్థం కాదు. మీకు ఎందుకు కాలుతా ఉన్నారంటే మీ నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉంటాయి. దిలీపాచార్య గారు ఒక్క నిమిషం అండి, ప్లీజ్ ఆగండి, నేను మళ్ళీ వస్తాను. నన్ను కంప్లీట్ చేయనియండి. మీరు పాయింట్ చెప్పండి, కంక్లూడ్ చేయండి. మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. ఒక్క నిమిషం ఆగండి. మీరు పర్సనల్ అటాక్ వద్దు, పాయింట్ రండి. నేను ఒక్కటే నిమిషం కంప్లీట్ చేస్తాను మేడం. చెప్పండి. నేను ఒక్క నిమిషం కంప్లీట్ చేసిన తర్వాత చెప్పండి చేసుకుంటా. నేను ఒక్కటే నిమిషంలో కంప్లీట్ చేస్తా. చెప్పండి. బీహార్ కు సంబంధించిన చర్చను పార్లమెంట్ ను స్తంభింపజేసి పెట్టిర్రు కాంగ్రెస్ పార్టీ, మొత్తం ఇండి గఠబంధన్. ఎందుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించడం కోసం మేము ఒక తీర్మానం ప్రవేశపెడుతున్నామని చెప్పి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ ను ఒక్కరోజన్నా ఎందుకు స్తంభించలేదు? ఎందుకు అని అంటే మీకు చిత్తశుద్ధి లేదు. అక్కడ మీ బండారం బయటపడుతుంది. మీరు చేసిన ఈ తప్పటడుగులన్నీ బయటకు వస్తాయి. మీరు ఏది కూడా శాస్త్రీయంగా సాంకేతికంగా చట్టానికి లోబడి నిలిచే ప్రక్రియ చేయలేదు కాబట్టి మీ బండారం బయటపడుతుంది. కాబట్టి మీరు అక్కడ ఏం మాట్లాడలేరు. అంతెందుకండి, మీరు జంతర్ బందర్ దగ్గర ధర్నా చేసిర్రు. ఎందుకు రాలేదు రాహుల్ గాంధీ గారు? సోనియా గాంధీ గారు ఎందుకు రాలేదు? మీ పార్టీ ధర్నా చేస్తే ప్రియాంక గాంధీ గారు ఎందుకు రాలేదు? మల్లికార్జున ఖర్గే గారు ఎందుకు రాలేదు? మాకు గీతోపదేశం చేస్తారా? దిలీపాచార్య గారు నేను మళ్ళీ వస్తాను. నేను మీ దగ్గరికి ఒక నిమిషం ఆగండి. నుమన్ గారు, శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ గారు, సో ఇందాక మరి నుమన్ గారి మాటలు కూడా వినడం అయితే జరిగింది. అసలు 11 ఏళ్లలో మీకెక్కడ చిత్తశుద్ధి ఉంది? బీసీని సీఎం చేస్తామన్న మీరు ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఈ రోజు బంద్ ఉందో మీరు అక్కడ పార్టిసిపేట్ చేయడం, అన్ని కపట ప్రేమ అన్న మాటలు కూడా మీ పైన వస్తున్నాయి. కాబట్టి ఏంటి అసలు బీఆర్ఎస్ లైన్ ఏంటి ఈ రోజు? మొట్టమొదట జీ న్యూస్ వీక్షకులకు, అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. నమస్తే అండి, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీసీ డిక్లరేషన్ అన్నారు, లేకపోతే మహిళలకు చాలా వాళ్ళ శాంతాడంత లిస్ట్ ఉంది. 6 గ్యారంటీలు, 420 హామీలు, అవన్నీ వాళ్ళకి తెలుసు. మేము ఇవ్వలేము, మాకు సాధ్యం కాదు అనేటువంటిది తెలుసు. అయినా కూడా
ప్రజలను నమ్మించడానికి, ప్రజలను మోసం చేయడానికి, ఓట్లు దండుకోవడానికి, అధికారంలోకి రావడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం. వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మర్చిపోయారు కామారెడ్డి డిక్లరేషన్. ప్రతిపక్ష పార్టీగా కామారెడ్డి డిక్లరేషన్ పైన మేము నిత్యం వాళ్ళ వెంట పడితే తప్పుల తడక, అడావుడిగా, అసంపూర్తిగా, శాస్త్రీయత లేనటువంటి ఒక కులగణననో జనగణననో ఒకటి చేసింది. తర్వాత డెడికేషన్ కమిషన్ వేయాలంటే ఆ తర్వాత డెడికేషన్ కమిషన్ వేసింది వెంకటేశం గారితో. డెడికేషన్ కమిషన్ వేసిండ్రు. వాళ్ళకి తెలుసు ఇది చాలా మంది మాట్లాడుతున్నారు, బీసీలకు 50% ఉంటే బీసీలకు 50% ఉండాలి, క్యాప్ ఉండకూడదు, క్యాప్ ని ఉండకుండా చేసేటువంటి ఆస్కారం కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్ లో చట్టం చేస్తే అవుతుంది అని అందరికి తెలుసు. క్యాప్ విధించింది సుప్రీంకోర్టే. తమిళనాడులో 67% రిజర్వేషన్ అమలు అవుతుంది. వెరీ క్లియర్ గా కేటగిరీగా ఇచ్చారు. ఎంబీసీలను బీసీలలో ఎవరికి ఎంత ఇవ్వాలి, వెనుకబడిన వర్గాలు ఎవరికి ఎంత ఇవ్వాలి అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. అట్లనే తెలంగాణలో కూడా అంత స్థాయిలో జరగలేదు, తూతూ మంత్రంగా చేసిండ్రు. దానికి శాస్త్రీయత లేదు, అది పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు, అది డిక్లేర్ చేయలేదు ఎవరెంత అనేటువంటిది. వాళ్ళకు ఒక భయం, మేము చేసింది కరెక్ట్ కాదు అనేటువంటిది. ఇంకొకటి, దీన్ని దాటి ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్తా అన్నారు ఆ ప్రధానమంత్రి గారు, అట్లనే రాష్ట్రపతి గారు మాకు అవకాశం ఇవ్వలేదని. ఇవన్నీ మాకు తెలియక కాదు, ఇది జరగదు అని తెలిసే 50% క్యాప్ అనుగుణంగా 10 సంవత్సరాలలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా నిరాటంకంగా ప్రజాపాలన ఏదైతే ప్రజలకు అంటే పల్లె పట్టణ ప్రగతి కోసం మేము స్థానిక సంస్థలలో ఎన్నికలు నిర్వహించడం అనేటువంటిది మిత్రులు గుర్తెరగాలి. 10 సంవత్సరాల్లో ఏం చేసింది అంటే 2 సంవత్సరాల 2 నెలల్లో 2,40,40 కోట్ల అప్పు చేయలేము మేము. అందమైన సెక్రటరియట్ ను, అందమైన కంట్రోల్ రూమ్ ను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను, తెలంగాణ వ్యాప్తంగా మిషన్ భగీరథను, మిషన్ శ్రీనివాస్ గారు ఇక్కడ అంశం ఏంటంటే కూడా బీసీలకు 42% రిజర్వేషన్ బీఆర్ఎస్ సీరియస్ గా లేదు. మీరు గత 11 ఏళ్లలో ఎప్పుడు కూడా సీరియస్ గా ముందడుగు వేయలేరు. కనీసం మేము వచ్చాకన్నా వాళ్ళకు సీరియస్ గా ముందుకెళ్తున్నామని అంటున్నారు. వాళ్ళ పనికిమాలిన సీరియస్నెస్ వల్ల ఇవాళ లేనిపోని సీరియస్నెస్ అని మీరు ఎట్లా మాట్లాడతారండి? 10 సంవత్సరాలు క్యాస్ట్ సెన్సస్ ఎందుకు చేయలేదని అడుగుతున్నా. మీకు టైం దొరకలేదా? మీకు ప్రభుత్వ యంత్రాంగం లేదా? ఆరాళ్ళు మీరు ప్రామిస్ చేసిందా చేయలేదా? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెప్పిండా చెప్పలేదా? ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి చెప్పిండా చెప్పలేదా? క్యాస్ట్ సెన్సస్ చేస్తా అని చెప్పిండా చెప్పలేదా? చేసిండా? ఈ రోజున లెక్క తేల్చిండా? మొత్తం మీ తెలివి తక్కువ వ్యవహారం వల్ల తెలంగాణ మీదకి ఒక బలమైన తెలంగాణ బీసీ సమాజం మీదకి ఒక బలమైన బంతిని విసిరితే అది మీ ప్రభుత్వం మీదకే కొడుతుంది. మాగా అయ్యేది మీ చేతగాని మీ తెలివి తక్కువ నమస్కారం. మీ విఘ్నతకి దండం పెడతాను. డిస్కషన్ జరుగుతుంది, ఒక ప్రామిస్ మీద డిస్కషన్ జరుగుతుందంటే దానిని మీరు అప్రిషియేట్ చేయాలా? దానిని మీరు అప్రిషియేట్ చేయకుండా బంతి మాకు వచ్చి దక్కుతుంది, బంతి మీకు దక్కుతుంది. దిస్ ఈజ్ వాట్ యు ఆల్ వాంట్. మీకు పొలిటికల్ గేమ్, మీకు రాజకీయ లబ్ధి కావాలా? మీకు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు ప్లీజ్ కంక్లూడ్ అండి. నేను మళ్ళీ చెప్తున్నాండి, మేము మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయొద్దండి. ఓకే చెప్పండి, పాయింట్ కి రండి. మేమేమంటున్నామంటే అవగాహన రాహిత్యమైనటువంటి పనులతోని అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనను అందించేటువంటి క్రమంలో భాగంగా ప్రజలను విస్మయానికి, మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతుంటే కులగణన, బీహార్ ఎన్నికలు జరుగుతుంటే జీవో నెంబర్ 9 తీసుకొచ్చి దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ దేవాలే, జాతీయ స్థాయిలో రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి కుట్రలు కుతంత్రాలకు తెరదీసి తెలంగాణను ఒక ప్రయోగశాలగా చేసి తెలంగాణ బీసీలను అయోమయానికి గురి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా తీసుకొచ్చినటువంటి ప్రయత్నము ఇది. ఓన్లీ 50% క్యాప్ ఎత్తివేయడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రయత్నం. బీసీలు మిత్రులు ఎవరు కూడా దీన్ని ఎవరు అడ్డుకున్నా కూడా ఇది చట్టబద్ధంగా 50% పెంచగలిగే శక్తి ఉంది. ఆర్టికల్ 9 లో చేర్చాలి. మేము ప్రతి సందర్భంలో చెప్తున్నాం. ఏదైతే తమిళనాడు దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలు, వినండి సార్,
ఏ ఆర్టికల్ షెడ్యూల్ 9 గురించి మాట్లాడుతున్నారు. ఆర్టికల్ కి స్కెడ్యూల్ కి తేడాలు తెలియదు మీకు. మీరు ఏం మాట్లాడతారండి మీరు? ఒక నిమిషం నాలెడ్జ్ కి దండం పెడతా సార్ నేను మీకు. ఇక నేను మీకు ఒక నిమిషం ఆగండి. మీకు ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ గురించి మీకు తెలియదు మీకు. ఒక నిమిషం ఆగండి. శ్రీనివాస్ గారు ప్లీజ్ పాయింట్ కు రండి దయచేసి. నేనేమంటున్నాండి, తెలిస్తే వినాలి. తప్పు ఎప్పుడైనా తెలియకుండా తప్పు దొరికితే డెఫినెట్ గా విల్ టేక్ బ్యాక్. తప్పండి, అది దొరలట్లేండి. అన్ని అబద్ధాల మీద అబద్ధాలు, అబద్ధాల మీద అబద్ధాలు, తెలంగాణలో పాజిబుల్ కాదు. అయినా మీరు తీసుకొచ్చినటువంటి తలాతోక లేనటువంటి పనులకు మీరు మిగతా రాజకీయ పార్టీలను అబాస్పాలు చేయాలని చేసినటువంటి ప్రయత్నంలో బీజేపీ గాని బీఆర్ఎస్ గాని శాసనసభ లోపల గాని శాసనసభ వెలుపల గాని బీసీలకు సంపూర్ణ స్థాయి ఒక నిమిషం అండి. శేషు గారు ఒకటే మాట మేడం, నేను ఒక మాట చెప్తా. ఈ రోజు దేశవ్యాప్తంగా బీసీలకు అనుగుణంగా తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చి, అది బంద్ అయినా తీర్మానమైన అన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చి జాతీయ స్థాయిలో దీనికి ఒక గుర్తింపు వచ్చే విధంగా రాజకీయ పార్టీలు అన్ని కూడా బీసీలకు సహకరిస్తున్నాయి అనేటువంటిది గమనించాలి. ఓకే శేషు గారు, సో ఇందాక కూడా మన జీ తెలుగు లైవ్ కి కూడా ఈటెల రాజేందర్ రావడం జరిగింది. ఆయన కూడా ఒక కమెంట్ వేశారు. ఏంటి అంటే కూడా ఇప్పుడు అసలు 42% రిజర్వేషన్ సంబంధించి కూడా ఏదైతే తమిళనాడులో తీసుకున్న గైడెన్స్ మనం తీసుకోవాలి. అక్కడైతే దాదాపుగా ఒక చాలా మంది రిటైర్డ్ ఐఏఎస్ 20కి పైగా మంది రిటైర్డ్ ఐఏఎస్ లను తీసుకొని డెడికేషన్ కమిషన్ చేసి 2 సంవత్సరాలు సర్వే చేస్తే గానీ పకడ్బందీకి ఇచ్చారు. ఇక్కడ అసలు తలాతోక లేదు, ఈ డెడికేషన్ కమిషన్ ప్రాపర్ గా లేదని కమెంట్లు వచ్చాయి. సరే, ఇందాక ఇప్పుడు మనం డిబేట్ లో కూడా పూర్తిగా చూసాం. బీజేపీ వర్షన్ ఏంటి, బీఆర్ఎస్ వర్షన్ ఏంటి, కాంగ్రెస్ వర్షన్ ఏంటి అని కూడా చూస్తుంటే ఈ రాజకీయ నిందలతోటి లాస్ట్ కి బీసీ రిజర్వేషన్ ని అటకెక్కిస్తారన్న అనుమానాలు వస్తున్నాయి. అవునా? ఎగ్జాక్ట్లీ సునీత గారు, చాలా చాలా మంచి పాయింట్ మీరు జీ న్యూస్ వేదికగా లేవనెత్తారు. ఇది అన్ని పార్టీలు గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అంశం. బీసీ రిజర్వేషన్లను రాజకీయం చేయొద్దు. రాజకీయం చేస్తే ఇది ఒక సంక్లిష్టమైనటువంటి అంశంగా మారుతుంది తప్ప దానికి పరిష్కారం దొరకదు అనేటటువంటి విషయాన్ని గమనించాల. అయితే ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి రిజర్వేషన్లు సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడైతే తమిళనాడు ఉదాహరణ చెప్తున్నారో, తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వం జయలలిత ఒక పకడ్బందీ బిల్లు పట్టి కేంద్ర ప్రభుత్వం పివి నరసింహారావు ప్రభుత్వాన్ని ఒప్పించి దాన్ని చట్టం చేసి 9వ షెడ్యూల్లో పెట్టించారు. అంటే అక్కడ జయలలిత పివి నరసింహారావు ఇద్దరు సమన్వయం చేసుకుంటేనే అంత పెద్ద రిజర్వేషన్లను సాధించగలిగింది. క్యాప్ బద్దలు కొట్టి 69% రిజర్వేషన్ కి. మీరు 92లో క్యాప్ వచ్చింది ఇందిరా సహాని కేసులో, కానీ 93లో తమిళనాడులో 69% రిజర్వేషన్లు వచ్చాయి. అంటే క్యాప్ వచ్చిన తర్వాత కూడా రిజర్వేషన్లు సాధించారు అని అంటే అది ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడ. ఆ ఎత్తుగడలను ఇక్కడ కూడా అవలంబించాలి అనేదే మా ఉద్దేశం. రెండోది, ఈటెల రాజేందర్ అన్న చెప్పినది అక్షర సత్యం. దాన్ని మనం కూడా గమనంలోకి తీసుకోవాలా. నేను ఈ ప్రభుత్వానికి 3 సార్లు నివేదిక ఇచ్చాను. ఆ 3 సార్లు ఇచ్చిన నివేదికలో నేను ఒక మాట చెప్పాను. ఇప్పుడు రిజర్వేషన్లు సాధించటంలో అనేకమైనటువంటి న్యాయ సంబంధమైన, రాజ్యాంగ సంబంధమైన, చట్ట సంబంధమైనటువంటి అడ్డంకులు ఎదురవుతున్నాయి. కాబట్టి మీరు ఒక పని చేయండి. ఇప్పుడు మీరు బీసీ కమిషన్ వేశారు, డెడికేటెడ్ కమిషన్ వేశారు. ఇన్ అకార్డెన్స్ విత్ దానితో పాటు మీరు రాజ్యాంగ నిపుణులతోటి, న్యాయ నిపుణులతోటి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ వేయండి. వాళ్ళు వీటన్నిటిని షార్ట్అవుట్ చేస్తారు. అంటే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. న్యూమాన్ అన్న గారికి చేతులు జోడించి చెప్తున్నాను, మీ ప్రభుత్వానికి ఈ రికమెండేషన్ మీరు చేయండి అన్నా, మేం చేస్తే పట్టించుకోలేదు. ఒక న్యాయ నిపుణులతోటి, రాజ్యాంగ నిపుణులతోటి ఒక కమిటీ వేయండి. వాళ్ళ ఆధ్వర్యంలో బిల్ ప్రిపరేషన్, తర్వాత చట్టం ఎట్లా రావాలో చెయ్యండి. కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ డెలిగేషన్ చెయ్యలేదు. అట్లా చెయ్యకుండా రిజర్వేషన్లు సాధించలేరు. ఇది ఒకటి. రెండో అంశం ఏంటంటే, ఇవాళ నిన్న బట్టి విక్రమార్క గారు మాట్లాడింది నేను చూశాను. ఇవాళ జరుగుతున్న బంద్ ప్రజాబంద్
కానీ తను ఏమంటున్నారంటే బీజేపీకి వ్యతిరేకంగా ఈ బంద్ అంటున్నారు. ఇట్లాంటి మాటల వల్ల రిజర్వేషన్లను ఇంకా సంక్లిష్టం చేయటం అవుతుంది తప్ప ఆ సమస్యకు పరిష్కారం చూపించేటటువంటి అవకాశం లేదు. కేంద్ర రాష్ట్రం రెండు ప్రభుత్వాలు సమన్వయంతో ఈ జటిలమైన సమస్యను పరిష్కరిస్తే తప్ప ఒక పరిష్కారం దొరకదు అనేటటువంటి విషయాన్ని పార్టీలు గుర్తుపెట్టుకొని పార్టీలు సహకరిస్తూ ప్రభుత్వాలు సమన్వయంతో పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా చట్ట రూపంలోకి రిజర్వేషన్లు వస్తేనే మనం రిజర్వేషన్లు పొందగలుగుతాము అనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఇది ఒకటి. రెండోది, ఇంకొక ప్రమాదం ఉంచుకొస్తుందండి. ఆ ప్రమాదం ఏంటంటే నిన్న అంటే అక్టోబర్ 17వ తారీఖు నాడు హైకోర్టులో మరొక కేసు పైన విచారణ జరిగింది. అదేంటి అనంటే తెలంగాణలో స్థానిక సంస్థలకి రీనోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు జరపాలి అనేటటువంటి ఒక పిటిషన్ మీద జరిగితే తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక మాట అడిగింది. ఎప్పటిలోగా మీరు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతారో చెప్పండి అంటే ఎస్ఈసి ప్రభుత్వము 2 వారాల గడువు అడిగారు. ఈ 2 వారాలలో గతంలో కూడా సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు జరుపుతామనేటటువంటి హామీ హైకోర్టుకి ఇచ్చారు కదా. ఈ 2 వారాల తర్వాత కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వము హైకోర్టుకి. మరి ఈ 2 వారాల్లో రిజర్వేషన్లు వస్తాయా, సాధించగలుగుతామా? ఇదంతా ఒక కాంప్లికేటెడ్ ఇష్యూగా మారిపోయిందండి. ఇవాళ న్యాయస్థానాల్లో కేసులు కోర్టులు ఎట్లన్నా ఉండనియండి, ఆ తీర్పులు ఎట్లన్నా రానియండి, బట్ రిజర్వేషన్లు ఒక రాజ్యాంగంలో పార్లమెంటరీ చట్ట ప్రక్రియ ద్వారా రావాలి అంటే అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇద్దరు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తేనే వస్తాయి. అట్లా కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తర్వాత ప్రధాని నరేంద్ర మోడీయే ఉంటే రిజర్వేషన్లు రావు. ఇద్దరు తలుచుకుంటేనే వస్తాయి. కాబట్టి ఈ 2 ప్రభుత్వాలు ఎంత సమన్వయంతో ముందుకు వెళ్తే అంత తొందరగా రిజర్వేషన్లు వస్తాయి తప్ప అలా కాకుండా ఇప్పుడు ఎందుకండి తమిళనాడులో రిజర్వేషన్లు ఎంతకాలం నలిగాయండి. ఎంజి రామచంద్రన్ టైంలో రిజర్వేషన్ల ప్రపోజల్ వస్తే కరుణానిధి పీరియడ్ లో కూడా రిజర్వేషన్లు రాకపోతే 11 సంవత్సరాల తర్వాత జయలలిత రిజర్వేషన్లు ఇస్తేనే ఢిల్లీ నుండి బయటకు వెళ్తాను, తమిళనాడుకు వెళ్తానని పట్టుబట్టి కూర్చుంటేనే ఆ రిజర్వేషన్లు ఆనాడు వచ్చాయి. సరే, ఆనాడున్న పరిస్థితి ఈ రోజు లేదు. కానీ ఈ రోజు చట్టము న్యాయము బీసీల పక్షాన ఉంది. ఎందుకంటే బీసీల రిజర్వేషన్లు తగ్గిపోయాయండి. 34% రిజర్వేషన్ నుంచి 23% రిజర్వేషన్లు తగ్గిపోయిన సందర్భాన్ని మనం చూసాం కదా. ఇవాళ చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోగా స్థానిక సంస్థల్లో ఉన్న రిజర్వేషన్లు కూడా వెనుకకు తీసుకున్నటువంటి తగ్గిపోయిన సందర్భాన్ని చూసాం. దాన్ని అకామిడేట్ చేయటానికే, దాన్ని న్యాయం చేయటానికే ఇవాళ 42% రిజర్వేషన్లు వస్తే ఇదేదో ప్రపంచంలో అతిపెద్ద అన్యాయం జరుగుతున్నట్టుగా హడావుడిగా కోర్టులకు, సుప్రీంకోర్టుకు, హైకోర్టుకి, అంతర్జాతీయ న్యాయస్థానం హేగులో ఉంటది, అక్కడికి కూడా పోయి పిటిషన్లు వేయమనండి. అంతర్జాతీయ న్యాయస్థానానికి కూడా వెళ్లి పిటిషన్లు వేసి తెలంగాణలో 42% రిజర్వేషన్లను ఆపటానికి ప్రయత్నం చేయండి. రిజర్వేషన్లు తీసుకుంటున్న వాళ్లే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్లు వేస్తే ఏమర్థం ఉందండి దీనికి? ఏం ప్రజాస్వామ్యం అండి? ఎవరు చెప్పాలండి వాళ్ళకి? ఏది న్యాయమో, ఏది సామాజిక న్యాయమో, ఏది సహజ న్యాయమో వాళ్ళకి ఎవరు చెప్పాలా? వాళ్ళు వితండవాదాలు చేసుకుంటూ ఉంటే వినుకుంటూ కూర్చోటానికి ఏమన్నా ఇంత పెద్ద బీసీ సమాజం 2 కోట్ల మంది తెలంగాణలో పిచ్చివాళ్ళని చేయాలనుకుంటున్నారా? కాబట్టి ప్రతి కేసు, ప్రతి కోర్టులో, ప్రతి అంశం పైన కోర్టు ఎంత సహనంతో ఉండాలా, ఎంత ఓపికతో ఉండాలా? అందుకే నేను ఏమంటున్నాను, ఇదే ఎవరైతే సుప్రీంకోర్టు, హైకోర్టులో కేసులు వేసి బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నారో మీరు అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లి అక్కడ కూడా ఒక కేసు వేయండి, పని చేసుకుంది అక్కడ. ఏందండి ఇది పిచ్చి తమాషాలు కాకపోతే? కాబట్టి ఇది చట్ట రూపంలో రిజర్వేషన్లు రావాల్సిన దగ్గర తమాషాలు చేస్తూ ఇవాళ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ ఎవరి వాదనను వాళ్ళు సమర్థించుకుంటూ ఉంటే ఎవరిని పిచ్చోళ్ళని చేయాలనుకుంటున్నారు? మీ రాజకీయాలు ఉంటే పక్కన పెట్టండి. ఇట్లాంటి ఒక ఇంపార్టెంట్, ఇట్లాంటి ఒక సామాజిక న్యాయ అంశం వచ్చినప్పుడు, ఇట్లాంటి ఒక మెజారిటీ కులాలకు, మెజారిటీ వర్గాలకు న్యాయం చేయాలనుకున్నప్పుడు పార్టీలు తమ రాజకీయాలను పక్కన పెట్టి సమన్వయంతో కలిసి ఆ సమస్యను పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంటది కదా. అట్లా కాకుండా ఒకళ్ళపైన ఒకళ్ళు రాజకీయ విమర్శలు చేసుకుంటూ ఉంటే ఎప్పటికి రిజర్వేషన్లు రావాలి? ఇప్పుడు ఎంతకాలం అవుతుంది హైకోర్టులో పిటిషన్ వేసి? ఇప్పుడు దరిదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అంటే గత 22 నెలలుగా దీనిపైన ఒక ఎక్సర్సైజ్ జరుగుతుంటే అన్ని కేసులే, ప్రతి అంశాన్ని అడ్డుకోవటమే.
ప్రతి దగ్గర అడ్డుకోవటమే. ఏంటిది ఈ పరిస్థితి? ఎప్పటికి మారుతుంది ఈ పరిస్థితి? బీసీలు రిజర్వేషన్లు తగ్గిపోయినా ఏం చేయలేకపోయినాం. బట్ ఇవాళ అట్లా ఇవాళ ఆ పరిస్థితి లేదండి. ఇవాళ మా రిజర్వేషన్లు ఎట్లా కాపాడుకోవాలో మాకు కూడా తెలుసు. వాళ్ళ రిజర్వేషన్ అనుభవించుకుంటూ పక్కవాడి రిజర్వేషన్లు అడ్డుకుంటామంటే ఇది ఎంతవరకు న్యాయం? మళ్ళీ వస్తానండి శేషు గారు. నూమన్ గారు, మీరు సబ్మిషన్ మెన్షన్ చేశారు, చెప్పండి. అండ్ ఇంకొకటి కూడా, ఇందాక మీరు బంద్ విషయంలో మేము మద్దతు పలుకుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలుకుతుంది అని అంటే అది ఫెయిల్యూర్ అని అడిగితే కూడా సక్సెస్ అని చెప్పేసి మీరు అన్నారు. అండ్ ఇంకొకటి, ఇందాక డెడికేటెడ్ కమిషన్ విషయంలో కూడా మీరు ముందు నుంచి తప్పు చేస్తూనే ఉన్నారు. ఇట్లా కాదు అంటే మీరు 24 రోజుల్లో మీరు రిపోర్ట్ ఇచ్చేయడం ఇది కరెక్ట్ కాదు. అసలు ముందు నుంచి తప్పు ఉంది. డెడికేషన్ కమిషన్ కరెక్ట్ గా ఉంటే ఈ రోజు బీసీలందరూ రోడ్లపైకి రావాల్సిన అవసరం ఉండేది కాదు. అటు బీఆర్ఎస్, బీజేపీ వీళ్ళందరూ కూడా, అన్ని పార్టీలు కూడా ఈ రోజు రోడ్డు పైకి వచ్చి మద్దతు తెలిపే పరిస్థితి కూడా వచ్చేది కాదు. వాళ్ళందరూ ముందు నుంచే చెప్తున్నారు, మీరు పట్టించుకోలేదని చెప్పేసి వాళ్ళ ఆవేదన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శశి గారు ఏదైతే మాట్లాడారో దానికి నేను సమాధానం చెప్తాను. శశి గారు హాస్ రైట్లీ సెడ్, సి ఇట్ ఈస్ ఎ కంకరెంట్ సబ్జెక్ట్. మనం క్లియర్లీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ కాన్స్టిట్యూషన్ సేస్. కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ ఎ కంకరెంట్ సబ్జెక్ట్. సబ్జెక్ట్స్ అనేవి డివైడ్ ఉన్నాయి. కొన్ని స్టేట్ సబ్జెక్ట్, కొన్ని కంకరెంట్ సబ్జెక్ట్ అండ్ కొన్ని ఇవి సబ్జెక్ట్స్ గా ఉన్నాయి. మనకి 3 సబ్జెక్ట్స్, 3 కేటగిరీ ఆఫ్ ద సబ్జెక్ట్స్ నేషనల్ వైడ్. నౌ ద క్వశ్చన్ విత్ దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ హియర్ ఈస్, దిస్ ఈస్ సంథింగ్ సమన్వయం చేసుకుంటూ రాష్ట్రం కేంద్రం సమన్వయం చేసుకుంటే అవుతుంది. మేము ఇస్తామని చెప్పేసి మేము చెప్పినాము. నేషనల్ లో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే 5 న్యాయాలు మేము పెట్టినాము. మేము క్లియర్ గా చెప్పినాము, ఆయన వచ్చినా ఇవన్నీ అంటే మేము నేషనల్ వైడ్ సర్వే కూడా చేస్తాం, ఆల్ స్టేట్స్ లో 50% సీలింగ్ తీసేస్తామని చెప్పేసి చెప్పినాము. అంటే మేము ప్రామిస్ చేసినాము, మేము అమలు చేసి చూపిస్తున్నాము. మేము ప్రెజెంటేషన్ ఆ రోజు ఇచ్చినాం, మేము ఢిల్లీలో ఇచ్చిన వెనువంటనే 2-3 వారాల్లో నరేంద్ర మోదీ గారు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, కులగణన నేను ఇక్కడే కాదండి మొత్తం దేశంలో నేను చేస్తా అని చెప్పేసి. అది మా నైతిక విజయం కాదా? అది మా మోరల్ విజయం కాదా? 100% నేను ఏమంటున్నాను అని అంటే, మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము చేసినాము, చేసి చూపించినాము. ఈ రోజు రాజకీయ పార్టీలు వారు రాజకీయ లబ్ధి గురించి, పొలిటికల్ గెయిల్ గురించి వారు మా దగ్గరకు వచ్చి చెప్పొచ్చు. వాళ్ళు ఏమని చెప్పేసి డెడికేటెడ్ కమిషన్ సరిగ్గా చేయలేదు, ఇంత త్వరగా ఎందుకు చేసినారు, ఇంత లేట్ గా ఎందుకు చేయలేదు అని చెప్పేసి. ఇది సుదీర్ఘమైన పోరాటం. వీ నీడ్ టు అండర్స్టాండ్. అది ఇక్కడ మొదలైంది. ఆనాడు 10 సంవత్సరాలు వాళ్ళు ఉన్నా సరే ఏ రోజు కూడా బీసీల గురించి గలం విప్పడానికి కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది. ఈ రోజు గలం విప్పుతున్నాము. ఈ రోజు అధికారంలో ఉన్న మేము సంపూర్ణ మద్దతు మేము తెలుపుతున్నాము. వీఆర్ ఏ నేషనల్ పార్టీ, వీఆర్ నాట్ ఏ రీజనల్ పార్టీ. మాకు తెలుసు రేపొద్దున అధికారంలో వెనువంటనే మేము ఎట్లా ప్రెషర్ క్రియేట్ చేయాలో మాకు తెలుసు. అది మేము 100% ఈ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ మీద ప్రెషర్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. వారు తలుచుకుంటే చాయ్ తాగినంత టైంలో వాళ్ళు దీనిని డిస్కషన్ చేసి తీసుకురావచ్చు. నేను అనేది ఏంటి అంటే, వారికి చిత్తశుద్ధి ఉంటే, నేను ఐఎమ్ నాట్ సేయింగ్ అంత ఫాస్ట్ గా చేయాలి అని చెప్పేసి. ఇట్ ఈస్ ఎ మేజర్ సబ్జెక్ట్, ఇట్స్ ఎ బిగర్ సబ్జెక్ట్. ఇన్ ద బోత్ ద హౌసెస్ దేర్ హ్యాస్ టు బి ఎ డిబేట్. ఒక డిబేట్ జరగాల, ఒక డిస్కషన్ జరగాల. ఎందుకంటే కూడా ఈ విషయంలో చాలా క్లియర్ గా ముందే అటు బీజేపీ కూడా ఒక మాట అంటూ వచ్చింది. మీరు డెడికేషన్ కమిషన్ విషయంలో కానివ్వండి, అదే విధంగా మీరు చేసిన క్యాస్ట్ సెన్సస్ కానీ డేటా ఏది కూడా మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. క్లియర్ గా లెక్కలు లేవు. ఈ లెక్కలు కరెక్ట్ గా ఉంటాయి, తీసుకోవడానికి ఇనిషియేటివ్ తీసుకోవడానికి ఎంతసేపు అని వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. కానీ మీరు ఇంతవరకు మీరు చేసిన క్యాస్ట్ సెన్సస్ డేటా కానీ పబ్లిక్ డొమైన్ లో కానీ అసలు డెడికేషన్ కమిషన్ ఏం చెప్పింది, ఇవన్నీ విషయాలు కూడా అన్ని గుప్తంగా ఉన్నాయి. కానీ మీరు ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్ లో 2025 లో మనం ఉన్నామా? 2025 లో మనం ఉన్నప్పుడు రా డేటా అని అంటారు. రా డేటా అని అంటే ఒక డేటా ఫార్మాట్ చేయలేకుండా ఉంటే, ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ లో లేకపోతే దాన్ని రా డేటా అంటారు. రా డేటా కలెక్ట్ చేసినామా? ప్రతి ఇంటికి తాకినామా? 97% ఆఫ్ ద ఫ్యామిలీ హౌస్ హోల్డ్స్ కి మేము తాకినాము. అంటే 1,30,00,000 ఫ్యామిలీస్ ఇంటికి మేము పోయినాం. మేము పోయేసేసి 54 పారామీటర్స్ డేటా మేము కలెక్ట్ చేసుకోలేదా? కలెక్ట్ చేసుకున్న డేటానే కదా. ఎంత టైం పడుతుందండి డేటా అనలిటిక్స్ చేసేసి మాకు డేటాని వారు కావాలి అని అంటే సబ్స్టాన్షియల్ డేటా ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది? మీరు సమాధానం చెప్పండి. ఈ రోజు బిగ్ డేటాలో మనం ఉన్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనం ఉన్నాము. ఇట్ టేక్స్ మినిట్స్ ఫర్ అస్. కానీ నేను అనేది ఏంటంటే, ఎప్పుడు పెట్టాలా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో గవర్నమెంట్ విల్ డిసైడ్. ఇంటెలిజెన్స్ వచ్చింది వాడుకుంటాం, చిటికెల్లో పని అని మీరు చెప్తున్నారు. సరే వాడండి, మంచిది. తమిళనాడు ఎగ్జాంపుల్ మీరు తీసుకొని, అక్కడ ఏదైతే రిజర్వేషన్ లో అవుతున్నాయి ఇక్కడ కూడా అవుతుంది, 50% క్యాప్ దాటింది ఇక్కడ కూడా అవుతుంది మీరు ఎగ్జాంపుల్ చెప్పారు. అదే ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్తున్నారు. డెడికేటెడ్ కమిషన్ లో వాళ్ళు క్లియర్ గా చెప్పారు, అయ్యా మా దగ్గర ఇంత పర్సెంటేజ్ బీసీలు ఉన్నారు, వాళ్ళకి ఇంత % కావాలి, ఇంకా వెనకబడిపోయిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి కూడా కావాలి, వీళ్ళు ఇంపార్టెంట్ గా కొత్తగా చేరారు, వీళ్ళకి కూడా కావాలంటే క్లియర్ గా దాన్ని కన్సిడర్ చేసి ఇవ్వడం జరిగింది. మీరెందుకు ఇక్కడ క్లియర్ గా చెప్పట్లేదు? ఎంతమంది వెనకబడ్డారు, ఎంతమంది రిజర్వేషన్లు పొందుతున్నారు, ఈ విషయాన్ని మీరెందుకు క్లియర్ గా చెప్తున్నారు?
చెప్పట్లేదు మరి? హై లెవెల్ డేటా ఆల్రెడీ ఇచ్చేయడం జరిగింది. 56.3%. మరి ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు కోర్టులు? ఎందుకు ఈ విషయంలో? కోర్ట్స్ ఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ప్రాసెస్. కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుతున్నారు. కోర్ట్స్ ఎక్కడ కూడా స్ట్రక్ డౌన్ చేయట్లేదు. ఇది చెల్లదు, చేయకూడదని చెప్పట్లేదు. వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, ట్రిపుల్ టెస్ట్ పాస్ అయినారా? అవును పాస్ అయినాము. అది పాస్ ఆఫ్ అయ్యేలా అని చెప్పేసి కోర్ట్స్ హావ్ టు డిసైడ్. కోర్ట్స్ ఎప్పుడు డిసైడ్ చేస్తారు? దే వాంట్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్. వాళ్ళకి ఎవిడెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళ న్యాయ నిపుణులతో డిస్కషన్ చేసిన తర్వాత ఎవిడెన్స్ మీరు ఎందుకు ప్రాపర్ గా ఇవ్వట్లేదు? వెంటనే అడిగినప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? అంత త్వరగా నేను అదే అంటున్నానండి. వారు కౌంటర్ దాఖలు చేయడానికి 4 weeks ఆఫ్ టైం ఇచ్చిండ్రు మాకు. నేను అనేది ఏంటంటే ఎవ్రీథింగ్ ద కోర్ట్ సిస్టమ్, ద జ్యుడిషియరీ ఏదైతే మన దగ్గర ఈ రోజు ఇండియాలో ఉందో దట్ టేక్స్ టైం. ఇటే రాత్రికి రాత్రి ఈ రోజు డిస్కషన్ చేసేసి సాయంత్రం బిల్ కింద మారదండి. సాయంత్రం బిల్ కింద ఒక జడ్జిమెంట్ రాదండి. ఇట్ టేక్స్ టైం. దిస్ ఈస్ నేషనల్ సబ్జెక్ట్. ప్లీజ్ అండర్స్టాండ్. ఈ రోజు వాల్మీకిలు ఇక్కడ బీసీగా ఉంటే పక్క రాష్ట్రంలో ఎస్సీలుగా ఉన్నారు, ఇంకో రాష్ట్రంలో ఎస్టీలుగా ఉన్నారు. దిస్ ఈస్ చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్ అండి. దిస్ ఇస్ నాట్ ఎ సింపులర్ సబ్జెక్ట్. నేనేమంటున్నాను అని అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేసుకొని చేయాలా. మేము 100% ముందుకు వచ్చినాము, వారు ముందుకు రావాలా. వారు రాకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాటి ప్యానెల్ మెంబర్స్, అక్కడ చూస్తున్నటువంటి బీజేపీ లీడర్స్, నేను స్టేట్ వైడ్ బీజేపీ లీడర్స్ కి చెప్తున్నా, నేను క్లియర్ గా చెప్తున్నా, నేను మీకు రండి, మాతో కలిసి మీరు మమ్మల్ని తీసుకెళ్ళండి, ఆడ అపాయింట్మెంట్ ఇప్పియండి, డిస్కషన్ చేపియండి, ప్రెసిడెంట్ గారితో మాకు అపాయింట్మెంట్ ఇప్పించి చేయాల్సిన బాధ్యత మీద. చేయకపోతే మీరు రిజైన్ చేయాలా. రిజైన్ చేసి ప్రెషర్ క్రియేట్ చేయాలా. ఒక నిమిషం దిలీప్ ఆచార్య గారు, సో ఇదే పాయింట్ కూడా నిన్న కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా అన్నారు. సరే ఇప్పుడు అఖిలపక్షం అంతా కూడా ఏదైతే మద్దతు తెలుపుతుందో వీళ్ళందరినీ మీరు ఢిల్లీకి తీసుకెళ్ళండి, మేము కూడా వస్తామని చెప్పేసి అంటున్నారు కదా, మరి తీసుకెళ్తారా? గారు నేనేమంటున్నానంటే మౌలికమైన అంశాలు హైకోర్టులో జరిగిన వాదనల సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 3 ప్రశ్నలు. మీరు డెడికేటెడ్ కమిటీ వేసినము అని చెప్పారు. కానీ వేసిన డెడికేటెడ్ కమిటీ సింగిల్ మ్యాన్ కమిటీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. దాంతో పాటు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించిండ్రా? ఎక్కడ కూడా ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించలేదు. వచ్చిన ఫలితాలు డెడికేటెడ్ కమిటీ ద్వారా వచ్చిన ఫలితాలని మీరు పబ్లిసైడ్ చేసిండ్రా? పబ్లిక్ డొమైన్ లో పెట్టినరా? గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డుల మీద పెట్టినరా? ఎండిఓ ఆఫీసుల మీద పెట్టినరా? కలెక్టరేట్ లో అందుబాటులో ఉంచినరా? ఎక్కడా పెట్టలేదు. దీని వల్లనే మేము ఇది 50% క్యాప్ మించొద్దు అని చెప్పి ఉన్నది కదా, దాన్ని అధిగమించడం కోసం మీరు ఇవన్నీ చేయాలి కదా. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబాటుతనం గురించి మీరు ప్రూవ్ చేయాలండి. ప్రూవ్ చేయాలంటే డేటా బయటికి రావాలి, డేటా తీసుకోవాలి, డేటా తీసుకున్న డేటాని బయట పెట్టాలి. బయట పెడితే దాని మీద అభ్యంతరాలు చెప్తాం మాలాంటి వాళ్ళం. ఆ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని మీరు సైంటిఫిక్ గా తయారు చేసి అప్పుడు కోర్టుకో లేకుంటే మళ్ళీ పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. ఇది ఏది లేకుండా మీరు చేయడం వల్ల మీరు ఒక క్రెడిట్ గేమ్ ఆడడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక చిన్న అంశం చెప్తాను. మీ మైండ్ లో అదే ఉంటది క్రెడిట్, మీ మోదీ మైండ్ లో కూడా అదే ఉంటది క్రెడిట్, పొలిటికల్ గెయిన్ ఇవే ఉంటాయి. మోదీకి అవే ఉంటాయి, మీకు అవే ఉంటాయి. మీకు పొలిటికల్ మైలేజ్ కావాలా, వారికి పొలిటికల్ మైలేజ్ కావాలా? సునీత గారు, నేను ఇటువంటి డిస్కషన్ లో పాల్గొనండి. రన్నింగ్ కామెంటరీ ఉండే వాళ్ళ దగ్గర నేను మాట్లాడడానికి సిద్ధంగా లేను. మీరు దయచేసి నేను మాట్లాడాలన్నా చెప్పండి. ఎందుకు నేనేమైనా ఇంటరప్ట్ కావడానికి నాకు నోరు లేదా అండి? నాకు అంశాలు లేవా అండి? మీరు చేసిన మోసాల గురించి చెప్పలేనా అండి? అన్నా, మోదీ గారు చేస్తున్న మోసాలు మనం చెప్పుకుంటూ పోతే మీరు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలని మీకు అర్థం కాదర్థమైందా? ఈ రోజు దేశాన్ని భ్రష్టు పట్టించినాడు. దేశాన్ని 11 సంవత్సరాలు హిందూ ముస్లిం అని ఓటర్ కార్డు తీసుకొచ్చేసి ఇష్టమిత్రుడు చేస్తున్నాడు, విద్వాసం సృష్టిస్తున్నాడు. మీరే మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారంటే నాకు అర్థం కాదు. నుమన్ గారు ప్లీజ్, మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక్క మాట కూడా అనలేదు. దయచేసి ప్లీజ్ ఆగండి. ఆయన ఇంటరప్ట్ అవ్వలేదు. మీరు చెప్పినా కూడా ఆయనకు కూడా కోపం వచ్చింది, కానీ ఆయన ఇంటరప్ట్ రాలేదు. సంగతి నాకు చెప్పలేనా అండి? ఇప్పుడు ఇది కాదు కదా, మీరు అసెంబ్లీలో తీర్మానం చేసిర్రు, ఏకగ్రీవంగా తీర్మానం చేసినాము. ఏకగ్రీవ తీర్మానానికి భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపింది. మద్దతు తెలిపిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా ఏం మాట్లాడండి? అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోతా అని చెప్పిండు. అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోయిండా అండి? మీరు ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళమంటున్నారు కదా, ఏమండి? మిమ్మల్ని తీసుకెళ్ళమంటున్నారు కదా, అఖిల పక్షాన్ని మిమ్మల్ని ఢిల్లీకి తీసుకెళ్ళమంటున్నారు. అసెంబ్లీ వేదికగా తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ప్రకటన ఏంటి అంటే, అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోతా, నరేంద్ర మోడీ గారిని కలుద్దాము అని చెప్పిండు.
నరేంద్ర మోడీ గారిని అఖిలపక్షాన్ని నరేంద్ర మోడీ గారి దగ్గరికి తీసుకుపోలేదు. అదే వాళ్ళు కానీ అడిగితే దాని తర్వాత అపాయింట్మెంట్ 3 times వస్తలేదని బీజేపీ నేతలు కూడా వస్తున్నారు కదా, మీరు మమ్మల్ని తీసుకెళ్ళండి, మీ వెనక మేము వస్తామని చెప్పి కాంగ్రెస్ అంటుంది. మేము ఇప్పుడు చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం కాదు, నీకు తీర్మానం ఆమోదించిన తర్వాత నీకు ఏం అడ్డంకులు ఉన్నాయి? నరేంద్ర మోడీ గారి దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకుపోకుండా ఉండడానికి నీకున్న అడ్డంకులు ఏంటి? ఎందుకు తీసుకుపోలేదు? సరే మమ్మల్ని తీసుకుపోలేదు, క్రెడిట్ మొత్తం నీవే కొట్టాలనుకుంటున్నావు. నరేంద్ర మోడీ గారిని 3 times కలిసినావు కదా, దాని తర్వాత ఎందుకు అడగలేదు? సార్ మా అసెంబ్లీలో తీర్మానం పెట్టినాము, మీరు ఎట్లన్నా దీన్ని అంగీకరించి పార్లమెంట్ లో బిల్లు పెట్టండి, దాని తర్వాత రాష్ట్రపతికి పంపించండి, చట్టం చేయండి అని చెప్పి ఎందుకు అడగలేదు? జంతర్ మంతర్ దగ్గర పోయేమో నరేంద్ర మోడీ గారి మెడల్ వంచి మేము చేస్తాము, ఎట్లా చేయాలో మాకు తెలుసా అని చెప్పి డైలాగులు కొట్టొచ్చిండు. నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడేమో ఈ అంశాన్ని ప్రస్తావించలేదు. ఈ దందా విధానమా కాదా కాంగ్రెస్ పార్టీది? దాంతో పాటు ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న బంద్ 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని చెప్పి అఖిలపక్షం బంధిస్తా ఉంది, బీసీ సంఘము బంధిస్తా ఉంది. ఈ బీసీ జేఏసీ బంద్ కు సంపూర్ణ మద్దతు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ఇప్పుడు ఒక మౌలికమైన ప్రశ్న, ఈ రాష్ట్రంలో బంద్ ఎవరి మీద చేయాలండి? ప్లీజ్ కంక్లూడ్ అండి. ఈ రాష్ట్రంలో బంద్ చేయాల్సిన అవసరం ఎవరి మీద ఉంది? ఇంకొకటి, రాజీనామా గురించి మాట్లాడిండు మిత్రుడు, ఆయన రాజీనామా చేయాలి, ఈయన రాజీనామా చేయాలని. మరి ఒత్తిడి పెరగాలంటే మీరు చేయండి. రేవంత్ రెడ్డి గారు నేను అసెంబ్లీలో తీర్మానం పెట్టినా కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు, నేను రాజీనామా చేస్తున్నా, మీరు బీసీ రిజర్వేషన్లు బిల్లు ఆమోదించిన దాకా నేను రాజీనామా చేస్తానని చెప్పి రాజీనామా చేయండి. అన్ని పక్షాల మీద ఒత్తిడి పెరుగుతుంది కదా, దేశానికి రోల్ మోడల్ అవుతావు కదా. నువ్వు ఎందుకు చేయలేదు? పదవి పట్టుకొని ఎందుకు వేలాడుతున్నావు? ఎందుకు అని అంటే నువ్వు అక్రమంగా సంపాదనకు మరిగి నువ్వు ఈ బీసీల కోసం ఏదో డ్రామా చేసుకుంటా నేను చేస్తున్నా ఇది అని చెప్పి చెప్పడం కోసం బీసీలకి కొట్లాట పెట్టుకుంటా సమాజంలో ఒక అశాంతిని రేకొట్టే విధంగా మీరు ప్రవర్తిస్తున్న తీరు ఈ రోజు సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకొని చూస్తూ ఉంది. మీరు చేసిన తీరుకి ఎక్కడన్నా ఒక శాంతికి లేదు, శాస్త్రీయత లేదు, సాంకేతిక లేదు, ఏమీ లేకుండా మీరు ఒక దాన్ని తీసుకొని వచ్చి ప్రజల లోపల ఒక అపోహలు సృష్టించి మీరు అవకాశవాద పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అవకాశం వచ్చినా అవకాశం ఉండే దగ్గరనేమో అవకాశాలు ఇయ్యదు, అవకాశాలు లేని దగ్గరనేమో సమాజంలో అపోహలు సృష్టిస్తుంది. ఈ ద్వంద్వ విధానాలే వద్దని చెప్తా ఉన్నాం. రైట్ అండి. శ్రీనివాస్ గారు మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి? అండ్ ఇంకొకటి, కాంగ్రెస్ ఏదైతే అంటుందో కూడా అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చెప్పారు, అఖిల పక్షాన్ని బీజేపీ తీసుకొని వెళ్ళాలి, అందరినీ కలిసి తీసుకొని వెళ్ళాలి, మేము కూడా వెనక వస్తామని చెప్పేసి అన్నారు. కాబట్టి వెళ్తుందా బీఆర్ఎస్ కూడా వెనకెళ్తుందా? బీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తుంది మేడం, మా ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్లాలి, మీరు తీసుకెళ్తా అన్నారు, డెఫినెట్ గా మేము వస్తామన్నాము. రాజ్యసభలో మా వద్దిరాజు రవిచంద్ర గారు కూడా ఈ అంశం పైన చైర్మన్ గారికి నోటీస్ ఇచ్చిండ్రు. సార్ దీనిపైన డిస్కషన్ జరగాలి, మేము తెలంగాణలో బీసీ రిజర్వేషన్ పైన 42% రిజర్వేషన్ జరుగుతుంది ఇస్తామని చెప్పి ఆ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ అంటుంది అనేటువంటి విషయాన్ని కూడా సభాధ్యక్షుల దృష్టికి తీసుకెళ్లారు. ఎందుకంటే లోక్సభలో మా ప్రాతినిధ్యం లేదు కాబట్టి. అయినా కూడా వీళ్ళు మేము తీసుకెళ్తామని చెప్పి జంతర్ మంతర్ దగ్గర విపక్షాలను కలిపి తీసుకెళ్తామన్న వీళ్ళు స్వపక్షం మాత్రమే వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర వాళ్ళ నాయకులే రాలేదండి. ఢిల్లీలో వాళ్ళ ఒక్క అధిష్టానం నుంచి ఒక్క రిప్రజెంటేషన్ రాలే. ఏం సాధించిండ్రు వాళ్ళు? వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి లేకపోవడమే కాకుండా బీసీలను వంచాలి, మోసం చేయాలి, ఒక డ్రామా చేయాలి, తెలంగాణలో మేము దాన్ని జాతీయ స్థాయిలో లబ్ధి పొందాలి అని. ఇది చాలా సుస్పష్టం. కేంద్ర సర్కారు మాత్రమే పార్లమెంట్ లో దీన్ని చట్టం చేసి ఇవ్వగలుగుతుంది. ఎప్పుడైనా దీని గురించి రాహుల్ గాంధీ గారు ఒక ప్రతిపక్ష నేతగా ఈ అంశాన్ని లేవనెత్తినరా? ఎప్పుడన్నా మాట్లాడినరా? ఓట్ చోరీ, గద్ది చోరీ ఏవో మాట్లాడుతుంటారా సంవిధానం పట్టుకొని? అది తప్ప బీసీ రిజర్వేషన్ల గురించి ఎప్పుడన్నా మాట్లాడినరా? అవుట్ ఆఫ్ ది పార్లమెంట్ మాట్లాడింది, ఇన్సైడ్ ఆఫ్ ది పార్లమెంట్ అయితే మాట్లాడిన దాఖలాలు అయితే మాకైతే గుర్తుకు లేవు. మేమైతే ఈ రోజు బీసీ బిల్లులు, బీసీలకు రిజర్వేషన్ రావడం కోసం బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. వాళ్ళు ఢిల్లీకి తీసుకెళ్తారా, గల్లీకి తీసుకెళ్తారా, ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్తారా, లేదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి దగ్గరికి తీసుకెళ్తారా, ఎక్కడికి తీసుకెళ్లినా కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి నిర్ణయానికి సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. కలిసి వస్తుంది ఎక్కడికైనా.
రైట్ అండి, థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరు కూడా మొత్తం మీద ఈ రోజు బీసీలు బంద్ విషయంలో కూడా అన్ని పార్టీలు, అఖిలపక్ష పార్టీలు అన్ని కూడా పార్టీలకు అతీతంగా వచ్చేసి మద్దతు అయితే తెలుపుతున్నారు. కానీ ఈ రోజు ఒకటే ప్రశ్న ఏంటంటే కూడా బీసీలకు కూడా